రాకాస సినిమాతో నిర్మాతగా మరో సక్సెస్ కొట్టేశారు నిహారిక కొణిదెల. అటు వెండితెరతో పాటు ఇటు బుల్లితెరపై కూడా షోలు రన్ చేస్తూ సక్సెస్ చూస్తున్నారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న ఆట డాన్స్ షో ఆగుంటోంది. ఈ షోకి నిర్మాతగానే కాకుండా ఒక జడ్జిగా కూడా నిహారిక ఉన్నారు. ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ కి నిహారిక పెళ్లి పద్మజ గెస్ట్ గా వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమోపై ఓ లుక్కేద్దాం. పద్మజ రాగానే స్టేజ్ మీదకెళ్లి హగ్గిచ్చారు నిహారిక. నాకు చాలా నచ్చుతుంది, ఎవరైనా మీ అమ్మలా ఉన్నావని చెప్తే, ఎందుకంటే తను చాలా అందగత్తె అంటూ నవ్వుతూ చెప్పారు. ఇక ఇంట్లో డామినేషన్ ఎవరు, వరుణ్ గారా లేక నిహారిక గారా అని పద్మజాని సుధీర్ అడిగితే నిహారికనే డామినేషన్ అన్నారు. వరుణ్ గారిని కొట్టేదంట కదా ఈవిడ అని అడిగితే బానే కొట్టేది అంటూ నవ్వుతూ చెప్పారు పద్మజ. కాని మా అమ్మ ఎప్పుడూ చిన్నప్పుడు మా అన్నకే నాకు సపోర్ట్ చేయలేదు అంటూ నిహారిక కంప్లైంట్ చేశారు. నువ్వు మీ నాన్న ఒకటి కదమ్మా అంటూ పద్మజ అన్నారు. స్కూల్ కాలేజీలు ఎగ్గొట్టడాల్లాంటివేమైనా ఉన్నాయా అంటే బోర్డ్ మీద టీచర్ రాసేది ఏదీ రాసుకునేది కాదు, నేను మరుసటి రోజు వెళ్లి మొత్తం నోట్స్ రాసుకొచ్చేదాన్ని అంటూ నిహారిక పరువు తీశారు. వరుణున్న కాలేజీలోనే నువ్వు ఎగ్గొట్టి బయటికెళ్లేదానివి, మరి గర్ల్స్ కాలేజీలో అయితే ఇంకేం చేసేదానివో అంటూ పద్మజ స్టేజ్ మీద చెప్తూ ఆట పట్టించారు. నిహారిక గారు వంట చేస్తారండి అని సుధీర్ అడిగితే నిహా వంట చేస్తది, ఆ కిచెన్ లో తరువాత మనం వెళ్లామంటే సర్దుకోలేక చచ్చిపోవాలి అని దవ్వారు. ఏవండి నన్నేం అనద్దని చెప్పండి, ఒక స్వీట్ వార్నింగ్ లాంటిదేమైనా మీ కూతురికి అంటూ సుధీర్ చెప్పాడు. దీనికి కానీ నిన్నంటేనే బావుంటది అంటూ పంచుమేశారు పద్మజ. ఇంతలో నిహారిక చెవిలో పద్మజ ఏదో చెప్పారు. ఈ 2 అవర్స్ కి నా రెమ్యునరేషన్ ఇస్తే వెళ్ళిపోతా అంటోంది మా అమ్మ అంటూ నిహారిక చెప్పగానే అందరూ నవ్వుకున్నారు. ఇలా ఈ ఎపిసోడ్ ప్రోమో అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఈ ఎపిసోడ్ కి నటి రాశి, తిరువీర్ కూడా తమ కొత్త మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చారు.